చూసారా, ఇది జీలుగుమెల్లి మండలం మన్యం గ్రామైనటువంటి పూచికపాడు గ్రామానికి వెళ్ళే రహదారి. దట్టమైన అడవుల మధ్య చక్కని రహదారి. ఈ దట్టమైన అడవి ఎంతో ఆహ్లాదకరంగా అందరినీ ఆకర్షిస్తుంది. చూడ్డానికి ఎంతో అద్భుతం, అమోఘం. చూసారా, ఇదిగో కోతి దాటుకుంటూ వెళ్తోంది చెట్ల మధ్య నుంచి. ఇవి కనిపించిందా? దట్టమైన అడవుల మధ్య ఎన్నో వన్యప్రాణులు వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ అందమైన ప్రాంతంలో మేము ఈ విధంగా పర్యటించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వంకర టింకర రోడ్లు. ఇది అరకును వెళ్ళిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే కుక్కునూరు మీదుగా భద్రాచలం వెళ్ళినట్టు అనిపిస్తుంది. పిల్ల కాలువలు, పిల్లవాగులు చూడడానికి ఎంతో చక్కగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. సౌండ్స్ వస్తున్నాయి చూసారా, ఇవే కత్తెరలు అని అంటారు. ఆ శబ్దం ఎంతో చక్కగా సంగీతాన్ని రిప్లేస్ చేస్తుంది. ఎంతో చక్కని స్వరాలతో ఆలపిస్తున్నటువంటి ఈ కత్తెరలు మమ్మల్ని ఎంతో ముగ్ధురాలను చేశాయి. ఇది చిన్న చిన్న సెలయేరు. వర్షాకాలంలో అటు నుంచి ఇటు వరకు, ఇటు నుంచి అటు వెళ్ళడానికి దారి లేకుండా అడ్డంగా ప్రవహిస్తుంది ఈ సెలయేరు. వేసవికాలం ప్రయాణికులు వెళ్ళడానికి ఆటోల మీదుగా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. బస్సులు తిరుగుతాయి. దట్టంగా ఉంది అడవి, చాలా దట్టంగా ఉంది సార్ అడవి. కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు. అడవిలోకి వెళ్ళడానికి దారి ఇది. ఈ అడవులలో పులులు, సింహాలు, అనేకమైన వన్యప్రాణులు జీవిస్తున్నాయని ఈ గిరిజన ప్రాంత వాసులు తెలిపారు. కానీ గ్రీనరీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. గ్రీనరీ మాత్రం చాలా చక్కగా ఉంది సార్. ఎంత చాలా పెద్ద 38 ఉంటుంది ఎంత అయినా మనకి ఎంత కనిపిస్తుంది. పర్యాటకులు కారులతో వెళ్ళడం మనం చూస్తున్నాము. పెద్ద చెట్లు, చాలా పెద్ద చెట్లు సార్. పిల్లవాగును మనం ఇప్పుడు దాటబోతున్నాము. చక్కటి వాతావరణం. ఇదిగో చిన్న సెలయేరు ఎంత చక్కగా ప్రవహిస్తుందో చూడండి. ఇదిగో చింత చెట్టు, కానీ విచిత్రం ఏంటంటే ఒక్క చింతకాయ లేదు. సీజన్ అయిపోయినట్టు. అవును సార్, సీజన్ అయిపోయినట్టుంది. కొద్దిగా రెస్ట్ తీసుకుందామండి. ఆ సెలయేరు చూడండి, వాటర్ ఆరిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. వేసవికాలం కాబట్టి వాటర్ ఏం లేదు. అవును సార్. అసలు చింత చిగురు చాలా ఫేమస్ అంటారు. చింత చిగురు, అవును సార్, చింత చిగురు ఫేమస్ అంటారు. ఇది తినొచ్చు. చింత చిగురు పప్పులో వేసుకుంటే ఎంతో చాలా చక్కగా ఉంటుంది, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది కూడా సిటీలో అమ్ముతారండి. ఇది కూడా అవును సార్, దీనికి అవును అమ్ముతారు, దీన్ని అమ్ముతారు. దీంతో పచ్చడి చేసుకుంటారు, పప్పులో పెట్టుకుంటారు. చింతకాయలు రాలిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది చిగురించేటువంటి కాలం. ఇప్పుడు ఈ చింత చిగురు బాగా దొరుకుతుంది అనమాట. అవును. కానీ ఏజెన్సీలో వచ్చాక చెట్టు ఎంత వయసు ఉండొచ్చండి చెట్టుకి? దాదాపుగా 100 సంవత్సరాలు ఉండొచ్చు సార్ దీనికి. అవును సార్, ఇది వేసవి కాలం అవడంతో వాటర్ కూడా చాలా ఇనికిపోయింది. చాలా పుల్లగా ఉందండి అసలు ఇది. అవును సార్, చాలా పప్పులో పెడితే ఆ రుచే వేరు సార్. ఏజెన్సీ అనేది గ్రామం దేవుడిచ్చిన వరప్రసాదాలు ఇవన్నీ. అవును సార్, అవును సార్. ఎంత బాగుందో. అది వెల్లగా చెట్టు అనుకుంటాను. చాలా చక్కగా ఉంది సార్. చాలా బాగుందండి. అడవిని దాటి మనం ప్లెయిన్ ఏరియాకి వచ్చాము ఇప్పుడు. అవును సార్, ఇక్కడ నుంచి శివగిరి మీదుగా అట్లా మనం జీలుగుమెల్లి చేరుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అడవి గురించి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైన వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకు తెలియజేస్తూ ఉంటాం. జే రాజశేఖర్ @JRajShekhar 744. ఓకేనా, థ్యాంక్ యూ. బాయ్. ఎస్
చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ ఇవ్వాలిగా మీరు.